రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని 21, 22వ వార్డులలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు 4,68,00,000తో వివిధ అభివృద్ధి పనులను ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని అన్నారు. మున్సిపాలిటీలో ఏర్పడ్డ వివిధ రకాల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికై ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు 21వ వార్డు కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, 22వ వార్డు కౌన్సిలర్ కోష్క ఐలయ్య, కౌన్సిలర్లు నారని కవితా శేఖర్ గౌడ్, కుంట ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, నక్క శివలింగం గౌడ్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ఎంఆర్ఓ రవీందర్ దత్, మున్సిపల్ సిబ్బంది, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎందుకు వేసారు రోడ్డు? 2 నెలల రోడ్డు పగిలిపోద్దా? చూసి ముందు ఆపు. 7186 పేరు ఇంకా జర ముందు రైట్.